నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 26. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, తన హృదయంపై తలవాల్చిన ఆరుని చూస్తూ, ఆరాధ్య, యూఆర్ సో బ్యూటిఫుల్ అన్నాడు అభి. ఆరు తలెత్తి నవ్వుతూ అభి వైపు చూసింది. నవ్వుతున్న ఆమె పెదాలను గాఢంగా కిస్ చేసి, నువ్వెప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి అనడంతో, మీరు నాతో ఉన్నారుగా, ఇకెప్పుడూ నవ్వుతూనే ఉంటాను అంది అతని నుదురును ఆనించి నవ్వుతూ. థ్యాంక్స్, నవ్ యువర్ మైండ్. నాకు మాత్రమే సొంతం. నా నుండి ఎవ్వరూ నిన్ను విడదీయలేరు ఉద్వేగంగా అంటూ తనని దగ్గరికి లాక్కొని గాఢంగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. అతని ప్రేమకు పరవశించిపోతూ తన భర్త తనని మనస వాచ కర్మణ భార్యగా యాక్సెప్ట్ చేయడంతో తన కల నిజమై ఎదుట నిలిచిన ఈ వేళ తన మనసులో గూడు కట్టుకున్న భయాందోళనలు అన్నీ తొలగిపోయాయి. మనసు నిండా సంతోషంతో తన ప్రియ అభిమన్యుడి కౌగిలిలో ఒదిగిపోయి హాయిగా నిద్రలోకి జారుకుంది ఆరు. మార్నింగ్ మెలకువ వచ్చి ఆరు వైపు చూశాడు. తన కౌగిలిలో గువ్వపిల్లలా ఒదిగి పడుకున్న తన తల మీద స్మూత్గా నిమురుతూ ముందుకు వంగి నుదుటి మీద ముద్దు పెట్టుకొని బెడ్ దిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. షవర్ ఆన్ చేసి రాత్రి జరిగింది గుర్తు చేసుకుని తనలో తానే నవ్వుకుంటూ స్నానం చేసి వచ్చాడు. బెడ్ చుట్టూ ఉన్న బట్టలు చూసి నవ్వుకుంటూ అన్నీ తీసి వాషింగ్ మిషన్లో వేసొచ్చి ప్రశాంతంగా పడుకున్న ఆరు వైపు చూశాడు. కాళ్ళ పై వరకు వెళ్ళిపోయిన బ్లాంకెట్ని సరిచేస్తూ మెట్టెలతో మువ్వల పట్టీలతో అందంగా ఉన్న తన పాదాలను చేతిలోకి తీసుకొని చిరు ముద్దిచ్చి బ్లాంకెట్ సరిగ్గా కప్పాడు. ఆరు ఫోన్లో అలారం రోజులాగే 6 గంటలకు మోగడంతో మత్తుగా కళ్ళు తెరిచి చూసింది. గుడ్ మార్నింగ్ అన్న అభి గొంతు వినపడి పక్కకి చూసింది. అభి నడుంకి టవల్ చుట్టుకొని అల్మారాలో డ్రెస్ కోసం చూస్తున్నాడు. 6 ప్యాక్ యాప్స్తో ఉన్న అభి బేర్ బాడీని చూస్తూ, ఎంత హాట్గా ఉన్నావయ్యా బాబు మనసులో అనుకుంటూ ఏదో లోకంలో ఉన్నట్టు అభిని చూస్తున్న ఆరును గమనించి, ఏంటి సైట్ కొడుతున్నావా కొంటెగా అంటూ షర్ట్ వేసుకుంటూ తన దగ్గరికి రాగా స్పృహలోకి వచ్చిన ఆరు తనని తాను చూసుకొని సిగ్గుతో బెడ్షీట్ ముసుగు వేసుకుంది. బ్లష్ అయింది చాలే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు నవ్వుతూ. ఆరు బ్లాంకెట్ కళ్ళ కింద వరకు తీసి చూస్తూ, మీరు త్వరగా బయటికి వెళ్తే నేను ఫ్రెష్ అవుతాను అంది. సరే. ఆరును చిరునవ్వుతో చూస్తూనే డ్రెస్ వేసుకుని క్రాఫ్ సెట్ చేసుకుని త్వరగా వచ్చేయి అని కన్ను కొట్టి కిందకి వెళ్ళిపోయాడు. ఆరు తనలో తానే నవ్వుకొని బెడ్షీట్ చుట్టుకొని బట్టలు తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది. మా టాబ్లెట్స్ వేసుకో మా అని విశ్వ పిలుస్తున్నా వినకుండా పరధ్యానంలో ఉన్న తల్లి యశోద భుజం కుదుపుతూ పిలిచాడు విశ్వ. యశోద ఈ లోకంలోకొచ్చి విశ్వ వైపు చూసింది. అంతగా ఏం ఆలోచిస్తున్నావుమా? అతని చేతిలో టాబ్లెట్స్ తీసి యశోదకి అందించి వాటర్ ఇచ్చాడు. టాబ్లెట్స్ వేసుకుని బాటిల్ పక్కన పెట్టింది. ఏముంది నాన్న, నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నా. నేను ఎన్నాళ్ళు బ్రతుకుంటానో తెలీదు. నేను పోయే లోపల నువ్వు పెళ్లి చేసుకుంటే నీకంటూ ఒక తోడుందని ప్రశాంతంగా కన్నుమూస్తా నాన్న అని కళ్ళనీళ్లు పెట్టుకుంది యశోద. విశ్వ బెడ్పై ఆమె పక్క కూర్చొని, మా ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడుకు. నీకు హార్ట్ సర్జరీ చేసి స్టంట్ వేశారు. ఎలాంటి ప్రమాదం లేదు. ఇక నా పెళ్ళంటావా? మనసుకు నచ్చిన అమ్మాయి తారసపడినప్పుడు నేనే చేసుకుంటాను. నువ్వు ఇలా దిగులు పెట్టుకుంటే నేను తట్టుకోలేనుమా అన్నాడు విశ్వ ఆమె చేతులు పట్టుకుని ఎమోషనల్గా. తల్లి కొడుకులు మళ్ళీ మొదలుపెట్టారా అంటూ చేతిలో టీ కప్పులున్న ట్రేతో వచ్చాడు విశ్వ తండ్రి రామ్మోహన్ గారు. మీకన్నీ వేళాకోలాలే. ఈ కన్నతల్లి బాధ మీకేం తెలుస్తుంది అంది టీ తీసుకుంటూ. లేకపోతే ఏంటి యశోద, నీ కొడుకేమన్నా చిన్నపిల్లాడా? మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఎంతో తెలివైనవాడు. వెనుక బోలెడని ఆస్తులున్నాయి. వాడి జీవితం గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కొంచెం టైం ఇద్దాం. వాడికి నచ్చిన అమ్మాయిని వాడు చేసుకుంటాడు. నువ్విలా బాధపడి వాడిని విసిగించకు అన్నాడు టీ తాగుతూ. అంతేలేండి, వాడికి చెప్పరు కానీ మీరెప్పుడు నానోరే మోయిస్తారు. నా తమ్ముడు కూతుర్ని చేసుకోవాలని ఎంత ఆశపడ్డానో. దానికి కూడా సంబంధాలు చూస్తున్నారట. మొన్నొచ్చినప్పుడు చెప్పాడు. నేను అడిగితే నా తమ్ముడు అస్సలు కాదనడు. కానీ వీడే ససేమిరా చేసుకోను అంటున్నాడు. బంగారం లాంటి పిల్ల. ఇద్దరి జోడి కూడా బాగుంటుంది. పేర్లు కూడా భలే కలిశాయి, విశ్వ వర్ష అని యశోద అంటుంటే, మా ప్లీజ్ స్టాప్ ఇట్. నీకు ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మా ఇద్దరికి అస్సలు సెట్ అవ్వదు. దాని గురించి నా దగ్గర మాట్లాడుకో అన్నాడు విశ్వ అసహనంగా. మీ అమ్మ చెప్పేదాని గురించి ఒకసారి ఆలోచించచ్చు కదా విశ్వ. అప్పుడంటే ఆ పిల్ల యుఎస్లో ఉంది. ఈ మధ్య ఇండియా వచ్చేసింది. హైదరాబాద్లోనే ఉందట. ఒకసారి తనని కలిసి మాట్లాడొచ్చు కదా. నీ అభిప్రాయం మారచ్చు అన్నాడు రామ్మోహన్. డాడ్ ప్లీజ్. తన మెంటాలిటీ వేరు, నా మెంటాలిటీ వేరు. వర్ష గురించి ఇంకోసారి నా దగ్గర మాట్లాడకండి.
మీరు ఎన్ని చెప్పినా దాన్ని చేసుకోను. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, బాయ్ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు విశ్వ. యశోద బాధగా చూస్తుంటే, బాధపడకు, మన చేతుల్లో ఏం లేదు, ఆ పైవాడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది అన్నాడు రామ్మోహన్ చిన్నగా నిట్టూరుస్తూ. యశోద మౌనంగా ఉండిపోయింది. టిఫిన్ చేశాక గదిలోకి వచ్చిన అభి మిర్రర్లో చూస్తూ రెడీ అవుతున్న 6 పొట్ట చుట్టూ చేయి వేసి వెనుక నుండి చుట్టేశాడు. 6 మిర్రర్లో నుండి నవ్వుతూ చూస్తుంటే తన వైపు చూస్తూ, ఈరోజు రెస్ట్ తీసుకోవచ్చు కదా, నైట్ చాలా టైర్డ్ అయి ఉంటావు అని అన్నాడు అభి. ఆ మాటలకి సిగ్గుపడుతూ, ఐఎమ్ ఓకే శ్రీవారు, వెళ్ళక చాలా రోజులైంది, అందులోనూ మీరు లేకుండా ఇంట్లో నాకు బోర్ కొడుతుంది అంది నుదుటిన బొట్టు పెట్టుకుంటూ. ఓహో శ్రీవారా, ఎంత ముద్దుగా పిలుస్తున్నావు, ఈ కొత్త పిలుపుకి ఒక ముద్దివ్వాల్సిందే అంటూ తన ముందుకు తిప్పుకొని పెదాలపై కిస్ చేయబోయాడు. 6 పెదాలపై చెయ్యి అడ్డు పెట్టుకుని ఊహు అని తల అడ్డంగా ఊపుతూ వెనక్కి అడుగులు వేస్తుంటే తనని కిల్లింగ్ లుక్స్తో చూస్తూ తన దగ్గరికి అడుగులు వేస్తూ, నేను జస్ట్ ఒక కిస్ పెట్టేసి వెళ్దామనుకున్నా, బట్ నీ చూపులతో నీ వయ్యారి చేష్టలతో నాకు మత్తెక్కించావు, అయిపోయావు నా చేతిలో అంటూ ఒక్కసారిగా పరిగెత్తగా వెంటనే అలర్ట్ అయ్యి నవ్వుతూ పరిగెత్తింది 6. ఏ ఆరాధ్య ఆగు అంటూ అభి తన వెనకాలే పరుగు తీస్తుంటే అతనికి దొరకకుండా టేబుల్ వెనుక బెడ్ వెనుక నవ్వుతూ పరిగెడుతూ ఉంది 6. అభి ఆగి ఆయాసంతో రూపుతూ చూస్తుంటే, నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదుగా ఆరాధ్య ఇక్కడ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న 6ను చిలిపిగా నవ్వుతూ చూస్తూ ఇద్దరి మధ్యలో ఉన్న టేబుల్ను పక్కకి లాగి ఒక అంగలో తనని చేరుకోగా గోడకి అతుక్కుపోయింది 6. 6కు 2 వైపులా గోడకు చేతులు ఆనించి, దొరకకుండా పారిపోతావా, ఇప్పుడు తప్పించుకో చూద్దాం అన్నాడు తన కళ్ళలోకి మత్తుగా చూస్తూ. అతని చూపులకు 6 బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. ఏదో సరదాగా చేశాను, ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్దాం కదా అంది అమాయకంగా ఫేస్ పెట్టి. ఆహా అస్సలు కుదరదుగా, సమరం మొదలెట్టాల్సిందే అంటూ ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. అతని మాటలకు అర్థమేంటో దాదాపుగా అర్థమైన 6 ఉలిక్కిపడి చూస్తూ, ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడొద్దు, మీకు కూడా లేట్ అవుతుంది కదా అంది బొంగమూతి పెట్టి. నాకు లేట్ అయినా అడిగేవారు ఎవరూ లేరు, కానీ నిన్నిప్పుడు వదిలేయాలంటే నాదొక కండిషన్ అన్నాడు అభి తన పెదాలపై వేలితో రాస్తూ. కండిషనా, ఏం కండిషన్ అని అడిగింది 6. నాకు ఒక లాంగ్ లిప్ కిస్ ఇచ్చి ఐ లవ్ యూ అని ముద్దుగా చెప్పు, అప్పుడు వదిలేస్తా అన్నాడు 6 కళ్ళలోకి రొమాంటిక్గా చూస్తూ. ఆ మాటలు విని నోరెళ్ళబెట్టింది 6. ఏంటి అలా చూస్తున్నావు, త్వరగా కానిస్తే వెళ్దాం అని అభి అంటుంటే, మీరిలా ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదభి అంటూ సిగ్గుపడిపోయింది 6. ఇప్పుడేం చూసావు, ముందు ముందు ఇంకా చూస్తావుగా అని అంటూ ఇంకా దగ్గరికి లాక్కొని, ఇస్తావా లేదా అని అడిగాడు. ఇక వదిలేలా లేడని అర్థమై, సరే ఇస్తాను, కళ్ళు మూసుకోండి అని అనడంతో నవ్వుతూ కళ్ళు మూసుకున్నాడు అభి. 6 చటుక్కున అతని పెదాలపై ముద్దు పెట్టి దూరం జరగగా అభి కళ్ళు తెరిచి, నేను అడిగిందేంటి, నువ్వు చేసిందేంటి అన్నాడు కళ్ళెగరేస్తూ. అభి చూడగానే కళ్ళు వాల్చేసింది 6. సరే ఇప్పుడు వదిలేస్తున్నాను, నైట్ మాత్రం అస్సలు వదలను అని అనడంతో అమ్మయ్య అని 6 అనుకుంటుండగానే, ఇప్పటికీ నేనిస్తాను అంటూ 6ను గట్టిగా హగ్ చేసుకొని ఆమె పెదాలను అతని పెదాలతో లాక్ చేశాడు అభి. ఆ సుదీర్ఘమైన ముద్దుని బ్రేక్ చేసి భారంగా శ్వాస తీసుకుంటున్న 6 వైపు చూసి అభి చిలిపిగా నవ్వుతూ బయట కదిలేసరికి 6 తనలో తానే నవ్వుకుంటూ అభి వెనకాలే కదిలింది. 10 గంటలకు అలారం గంట కొట్టడంతో మెల్లిగా కళ్ళు తెరిచిన నిత్య ఎదురుగా తననే గుర్రుగా చూస్తున్న వైదేహిని చూసి చటుక్కున లేచి కూర్చుంది. మామ్ నువ్వా, సడన్గా చూసి భయపడ్డాను అని వీపుపై కొట్టుకుంది. నైట్ మూవీకి ఎవరితో వెళ్ళావు సూటిగా అడిగింది వైదేహి. అంటే అన్నయ్యకి లేట్ అవుతుందని అక్షని తీసుకెళ్ళమన్నాడు, వేరే ఆప్షన్ లేక అతనితో వెళ్లాల్సి వచ్చింది అంది. వైదేహి అలాగే గుర్రుగా చూస్తుంటే, ఏంటి మామ్ అలా చూస్తున్నావు, నిజంగా అంతే, కావాలంటే అన్నయ్యని అడుగు అంది తొనక్కుండా. నిత్య, ఎవడితో పడితే వాడితో సినిమాలకు షికార్లకు తిరగడానికి నువ్వేం చిన్నపిల్లవి కాదు, అబ్బాయివి అంతకన్నా కాదు, వయసు వచ్చిన అమ్మాయివి అంది కోపంగా. అమ్మా, అక్షయ్ ఏం పరాయివాడు కాదు కదా, వదినకి అన్నయ్య, అందులోనూ నన్ను ప్రాణాలకు తెగించి కాపాడినవాడు, అతని మీద నాకు నమ్మకం ఉంది, నువ్వంతగా భయపడాల్సిన అవసరం లేదు అంది నిత్య ఆ మాటలకు కోపంగా చూస్తూ. నిత్య, నువ్వు వాడితో తిరగడం నాకు ఇష్టం లేదు, వాడు నీ వెనుకున్న నీ ఆస్తి చూసి నిన్ను మాయ చేయాలని చూస్తున్నాడు, అలాంటి అనామకులకు
ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంది. ఆ మాటలకు విస్మయంగా చూస్తూ, మామ్ ప్లీజ్, అక్షయ్ విషయంలో నువ్వు అనుకునేది కరెక్ట్ కాదు. అతను నన్ను మాయ చేయాలని చూడట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నీకు అతను అనామకుడిలా అనిపించవచ్చు, బట్ నా లైఫ్లో అతను చాలా స్పెషల్ పర్సన్. అతని ఫ్రెండ్షిప్ని నేను వదులుకోవాలి అనుకోవట్లేదు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయింది. నిత్య, నిత్య అని వైదేహి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్తున్న నిత్యని చూసి చిరెత్తుకొచ్చింది వైదేహికి. అక్షయ్, ఏం మాయ చేసావురా దాన్ని? అయినా ఫ్రెండ్షిప్ అంటుంది. నిజంగా వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందా? ఇంకేం లేదా? నేనే ఎక్కువగా ఊహించుకుంటున్నానా? ఆలోచిస్తుంటే పిచ్చి పట్టినట్లుగా ఉంది వైదేహికి. రుసరుసలాడుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆరుని తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు అభి. ఆరుని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకుంది ప్రియ. ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఫోన్ చేసినా సరిగ్గా మాట్లాడలేదు. ఎలా ఉన్నావు? ఏమైంది అసలు? అడిగింది ప్రియ ఆందోళనగా. అదంతా పెద్ద స్టోరీ లేవే, పెద్ద సునామీ చెలరేగి చివరికి సుఖాంతమైంది అన్న ఆరుని విస్తుపోయి చూస్తూ, ఏం మాట్లాడుతున్నావే? కాస్త అర్థమయ్యేలా చెప్పు అంది ప్రియ తల గోక్కుంటూ. అవన్నీ అవసరం లేదు లేవే, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అంది అందంగా నవ్వుతూ. నిజమే, ఈరోజు మొహం బాగా వెలిగిపోతుంది. ఏంటి సంగతి? కళ్ళెగిరేస్తూ అల్లరిగా అడిగింది ప్రియ. పోవే అని సిగ్గుపడుతూ ప్రియను చిన్నగా నెట్టేసి తన చైర్లో వెళ్ళి కూర్చుంది ఆరు. ప్రియ ఎగ్జైటింగ్గా వెళ్ళి తన పక్కన కూర్చొని, ఏంటి అభి నువ్వు కలిసిపోయారా అని అడిగింది తనకి మాత్రమే వినిపించేలా. అవును అన్నట్టుగా ఆరు తలాడించగా ఆరును సంతోషంగా హగ్ చేసుకుంది ప్రియ. నీ ప్రేమను దూరం చేసి నీకు నరకం మిగిల్చిన ఆ దేవుడు పెళ్లి బంధంతో ప్రేమించే భర్తను నీకు వరంలా ఇచ్చాడు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అంది ఆరును పట్టి ఊపేస్తూ. ప్రియా వదిలేవే, అందరూ మనల్నే చూస్తున్నారు అంది ఆరు చుట్టూ చూస్తూ. ప్రియా దూరం జరిగి అందరి వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఆరు వైపు చూసింది. ఈ శుభ సందర్భాన పార్టీ ఇవ్వాల్సిందే అని ప్రియ అనడంతో సరే అంది ఆరు చిరునవ్వుతూ. క్యాంటీన్కి వెళ్ళి అప్పుడే లోపలికొస్తూ చాలా రోజుల తర్వాత హార్ట్ఫుల్గా నవ్వుతున్న ఆరుని చూసి విశ్వ మనసు కుదుటపడింది. అభి తన ప్రాబ్లం సాల్వ్ చేసి ఉంటాడు మనసులో అనుకుంటూ. హాయ్ ఆరాధ్య అని నవ్వుతూ పలకరించాడు దగ్గరికొస్తూ. హాయ్ విశ్వ, ఆంటీ బాగున్నారా అంటూ ఎప్పటిలా కబుర్లలో పడిపోయింది ఆరు. ఈ అభి ఇంకా రాడేంటి అని క్యాబిన్లో కూర్చొని ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాడు నిఖిల్. గుడ్ మార్నింగ్ రా అంటూ లోపలికొచ్చిన అభిని ఓరగా చూస్తున్నాడు. అతని చూపులను తప్పించుకొని బ్లష్ అయిపోతూ చైర్లో కూర్చున్న అభిని చూసి ఇద్దరూ ఒకటయ్యారని అర్థమైపోయింది నిఖిల్కి. ఓ మై గాడ్, థ్యాంక్ యూ, వీడి జీవితంలో సంతోషం నింపినందుకు. ఇకపై వీడి లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సంతోషంగా ఉండేలా నువ్వే చూడాలి అని మనసులోని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు నిఖిల్. మే ఐ కమిన్ అన్న గొంతు వినబడి, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అని నిఖిల్ అభి తల తిప్పి చూశారు. ఎదురుగా చిరునవ్వుతో ఉన్న వర్షను చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? వర్ష విక్రమ్ కలిసి మళ్ళీ ఎలాంటి ప్లాన్ వేయబోతున్నారు? అభి వాళ్ళ ప్లాన్ని తెలుసుకొని తిప్పికొడతాడా? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.